ముందుగా 1వ తేదీ జరిగినటువంటి మన ఒంగోలు ప్రాంత కథోలిక క్రైస్తవ సంఘాల సమావేశానికి మన గ్రామం నుంచి వచ్చినటువంటి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాటి కార్యక్రమం బాగా జరిగింది. అందరూ అన్ని గ్రామాల నుంచి వచ్చారు. 2 పీఠాధిపతులు కూడా సంతోషపడ్డారు. అందరూ ఒక చోట చేరారు అనే ఆ సంతోషం. మరి ఈరోజు దేవుని వాక్యం ఈ 27వ ఆదివారం, ఈ సంవత్సరంలో ఇది 27వ సామాన్య ఆదివారం. మరి ఈరోజు దేవుని మాట ముందుగా హబాక్కుక్కు అనే ప్రవక్త రాసినటువంటి వాక్యాన్ని చదువుకున్నాం. హబాక్కుక్కు పేరు చెప్పండి. ఏం పేరు? ఈ పేర్లు నోరు తిరగవు. బైబిల్లో పేర్లు నోరులు తిరగవు. సో ఆ ప్రవక్త పేరు హబాక్కుక్కు. హబాక్కుక్కు ఆ పేరుకి అర్థం ఏమిటి అంటే, ఇతడు దేవుణ్ణి హత్తుకొని ఉండేవాడు అని అర్థం. ఈ హబాక్కుక్కు దేవుణ్ణి హత్తుకొని జీవించను అంటే దీని అర్థం ఏంటంటే, అతను దేవుణ్ణి నమ్ముకొని జీవించాడు. చిన్న ప్రవక్త, 2 అధ్యాయాలే అనుకుంటా, 2-3 అధ్యాయాలు. ఇతను ప్రవక్తగా పనిచేసిన కాలంలో ఆనాటి స్థితిగతులు గురించి చెప్తాను మీకు. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాం కదా మనం, యాకోబుని సంతానం వీళ్ళు. ఇశ్రాయేలు ప్రజలంటే యాకోబుని సంతానం. ఎంతమంది సంతానం? 12 మంది కదా. ఈ సంతతి ఇశ్రాయేలు ప్రజలంటే ఈ 12 మంది, వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు ఇలా విస్తరించిపోయి ఇశ్రాయేలు ప్రజలు అని పిలువబడ్డారు. ఈ విస్తరించే క్రమంలో ఈ 12 మంది ఐగుప్తులో కొద్ది సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు బానిసలుగా, కూలోళ్ళుగా ఆడ బతికారు. అక్కడి నుంచి దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చి కానాను అనే ఒక ప్రాంతానికి తరలించాడు దేవుడు. అక్కడ నుంచి వాళ్ళ జీవిత ఎదుగుదల అన్నది మొదలైంది. ఈ 12 మంది 12 గోత్రాలు అంటాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క గోత్రం, వాళ్ళ పేరును బట్టి గోత్రం. యోధా పేరును బట్టి వాడి గోత్రం, యోసేపు పేరును బట్టి యోసేపు గోత్రం, బెన్యామీను పేరును బట్టి బెన్యామీను గోత్రం. ఇలా ఈ 12 మంది కాస్త 12 గోత్రాలు అయ్యాయి. మీ గోత్రాలు ఏంటి? ఉంటాయి కదా, మనకు కులము గోత్రం ఉంటుంది, మనకు రాసులు ఇవన్నీ ఉంటాయి, పేరును బట్టి ఉంటాయి. ఇలా ఈ 12 గోత్రాలు వీళ్ళ జీవిత ఎదుగుదల కానాను అనే ప్రాంతంలో ప్రారంభమైంది. అక్కడ వాళ్ళు బాగా ఎదిగారు, సంపాదించుకున్నారు, స్థిరపడ్డారు, బాగా విస్తరించిపోయారు. పిల్లా పాపలతో అధిక సంఖ్యగా వాళ్ళు ఎదిగారు. తర్వాత వాళ్ళు పక్క ఉన్నటువంటి ఇతర జాతుల్ని, రాజ్యాలను చూసి మనకు కూడా ఒక రాజ్యం ఉంటే బాగుంటుందని అప్పటిదాకా ఇశ్రాయేలు ప్రజలు అన్న వాళ్ళు ఇశ్రాయేలు రాజ్యం అని మారిపోయారు. రాజ్యం అంటే ఎప్పుడు రాజ్యం అవుతుంది? రాజు ఉంటే రాజ్యం అవుతుంది. ఒక సమూహానికి రాజుంటే ఆ సమూహం రాజ్యం అయిపోతుంది. అలా ఈ ప్రజలు ఇశ్రాయేలు సమూహం కాస్త
ఇశ్రాయేలు రాజ్యమైంది. ఒక రాజుని వాళ్ళు కోరుకున్నారు. దేవుడు ఒక గోత్రం నుంచి రాజుగా ఒకరిని పంపించాడు. ఎవరు? ఏ గోత్రం వాడు? బెన్యామీను గోత్రం నుంచి. బెన్యామీను వంశస్థుడైనటువంటి సౌలు మొదటి రాజు. ఇశ్రాయేలు రాజ్యం బాగా ఉన్నారు. కొంత రోజులకి ఈ సౌలుకి కాస్త ఈ రాజరికపు మదం, ధనమదం, అధికార మదం పట్టింది. యెహోవాని ధిక్కరించాడు, ప్రవక్తని ధిక్కరించాడు, బలిపీఠాన్ని ధిక్కరించాడు. ఈ మూడు చాలా ముఖ్యం. దేవుణ్ణి ధిక్కరించడం అంటే ప్రవక్తను ధిక్కరించడం, ప్రవక్తను ధిక్కరించడం అంటే బలిపీఠాన్ని ధిక్కరించడం. బలిపీఠాన్ని ధిక్కరిస్తే ఇక మనకు పుట్టగతులు ఉండవు. ఈ బలిపీఠం అంటే దేవుడే. అలా సౌలు దేవుణ్ణి ఒకరోజు బలి సమర్పించాల్సి వస్తే ప్రవక్త చేయాల్సిన బలి సమర్పణ పౌలు రాజు కాబట్టి ఎవరు అడుగుతారు నన్ను అన్నట్టు వెళ్ళి బలి సమర్పిస్తాడు. అది దేవుని నచ్చడు. అతన్ని వెంటనే దించేస్తాడు. తరువాత దావీదు అనే ఒకరిని రాజుగా దేవుడు సమూవేలు ప్రవక్త చేత ఎన్నిక చేస్తాడు. ఇతనే గోత్రం? యోధా గోత్రం, దావీదు. ఇక అక్కడి నుంచి దావీదు చక్కగా యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆ ప్రజలందరినీ బాగా నడిపిస్తాడు, పాలిస్తాడు. ప్రజలందరూ ఒక బంగారు యుగంలో ఉంటారు ఆ దావీదు కాలంలో. దావీదు తర్వాత కొద్దిగా ఆ రాజ్యానికి బీటలు వారుతాయి. దావీదు బలహీనతలను బట్టు కొద్దిగా రాజ్యం పతనానికి, ఆ రాజ్య పతనం ప్రారంభమవుతుంది. దావీదుకి ఎంతమంది కొడుకులు? తెలియదు మనకు. బైబిల్లో ఖచ్చితంగా దావీదుకి ఎంతమందిని తెలియదు. దావీదుకి సౌలు కూతురుని కూడా పెళ్లి చేసుకున్నాడు దావీదు, మీకాల్ని. ఇలా ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూసి వీళ్ళెవ్వరూ కూడా ఈ రాజ్యానికి వారసులు కాకూడదని దేవుడు తలంచి దావీదు ఒక చిన్న తప్పు చేస్తాడు. ఒక స్త్రీని ఆయన తన భార్యగా చేసుకుంటాడు, పరాయి వారి స్త్రీని. బిడ్డ పుడతాడు, ఆ బిడ్డని రాజుగా చేస్తాడు. అంటే ఆ ప్రజల యొక్క గర్వాన్ని అణచడానికి సొలొమోన్ని రాజుగా చేయిస్తాడు. ఈ యోధా గోత్రం వాళ్ళకి కాస్త తలబిరుస్తానం ఎక్కువ. మిగతా 11 గోత్రాలని చిన్నచూపు చూసేవాళ్ళు యోధా గోత్రం వాళ్ళు. ఎందుకంటే దావీదు రాజు బాగా పరిపాలించాడు, ఎన్నో విజయాలు సాధించాడు, అపజయమే ఎరుగడు దావీదు. అందువల్ల ఈ గర్వం అనేది బాగా తలకెక్కిపోయింది వీళ్ళకి. చిన్న చూపు చూడడం ప్రారంభించారు. అందువల్ల దేవుడు ఏం చేశాడు, ఈసారి రాజు ఈ దావీదు గోత్రం అంటే గోత్రమే దావీదు నుంచే, కానీ ఎవడి భార్య? ఎవడో భార్యని తెచ్చేసి సొలొమోను కూడా దేవుని భయభక్తులతో కొలిచి కొంతమేరకు బాగానే పరిపాలించాడు. తరువాత సొలొమోను తర్వాత ఈ ఇశ్రాయేలు రాజ్యం 12 గోత్రాలు అనేది పడిపోవడం ప్రారంభించింది. ఈ 12 గోత్రాల్లో వాళ్ళకే విభేదాలు వచ్చేసాయి. విభేదాలు వచ్చి సొలొమోను మరణించే నాటికి అతని కొడుకులు రాజ్యాధికారం చేపట్టే క్రమంలో ఆ పోటీలో
వీళ్ళు ఆ రాజ్యాన్ని రెండుగా విభజిస్తారు. ఈ 12 గోత్రాలు రెండుగా విడిపోతారు. 10 గోత్రాలు ఒక భాగం, 2 గోత్రాలు ఒక భాగంగా వాళ్ళల్లో వాళ్ళే చీలిపోతారు. ఎవరి కాలంలో? సొలొమోను కొడుకుల కాలంలో. అప్పటిదాకా 12 గోత్రాలు ఒక రాజ్యమే, ఇశ్రాయేలు రాజ్యం. ఈ సొలొమోను కొడుకుల కాలంలో 2 కొడుకులు కదా, మేము రాజులు కావాలని పోటీ పడతారు. ఒక రాజ్యానికి 2 రాజులు ఎలా కుదురుతారు? అందువల్ల ఆ ఒక రాజ్యాన్ని 2 రాజ్యాలు చేసేస్తారు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం 10 గోత్రాలు, దక్షిణ రాజ్యం యోధా 2 గోత్రాలు. ఉత్తర రాజ్యం సమరియా, దక్షిణ రాజ్యం యోధా. 10-2 విడిపోతారు. ఎంతమంది రాజులు ఇప్పుడు? 2 రాజులు, 2 రాజ్యాలు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. కలిసి ఉంటే కలదు సుఖం. కుటుంబం కలిసి ఉంటే బలంగా ఉంటాం. విడిపోయామనుకోండి, నలుగురు దృష్టిలో ఏమవుతాం? మనం బలహీనపడతాం. వీళ్ళ పరిస్థితి అంతే అయింది. అప్పటిదాకా వీళ్ళు కలిసికట్టుగా ఉన్నారు. పక్కనుండే రాజ్యాలు వీరి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు కలిసికట్టుగా పోరాడారు, గెలుస్తూ వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు 2గా చీలారో పక్కనుండే ఇతర రాజ్యాలు దీన్ని అవకాశంగా మార్చుకొని వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చి కొద్ది కొద్దిగా ఇశ్రాయేలు రాజ్యాన్ని వాళ్ళు పతనం చేసేసారు. ముఖ్యంగా ఉత్తర రాజ్యాన్ని 10 గోత్రాలు కలిసి ఉన్న ఉత్తర రాజ్యం బలహీనమైపోయింది దక్షిణ రాజ్యం కంటే. సమరియా బలహీనపడిపోయింది. 10 మంది కలిసినా సమరియా బలహీనపడిపోయింది, ఉత్తర రాజ్యం. వీళ్ళు 2 గోత్రాలు కలిసినా యోధా బలంగానే నిలబడ్డారు. ఇక దేవుడికి సవాలు, ఈ రెండింటినీ ఆయన బ్యాలెన్స్ చేయాల. ఇద్దరిని కాదనుకోలేడు, వాళ్ళని ఎవరిని కాదనలేడు కదా దేవుడు. ఎందుకంటే దేవుని సంతతి అబ్రహాము సంతతి, ఈసాకు సంతతి, యాకోబుని సంతతి. ఈ క్రమంలో ఈ యోధా రాజ్యం అన్నాం కదా, 2 గోత్రాలు, యోధా బెన్యామీను, ఈ 2 కలిసి ఒక రాజ్యం, యోధా రాజ్యం. ఈ 2 గోత్రాల ప్రజలు ఏం చేశారంటే ఈ 10 గోత్రాలైనటువంటి ఉత్తర రాజ్యం సమరియాని తొక్కేయడం ప్రారంభించారు. ఎదగనివ్వల, అనగదొక్కేశారు. సొంత అన్నదమ్ములే మళ్ళా అనగదొక్కేశారు. పూర్తిగా ఆ జాతిని తొక్కేశారు. అప్పుడు దేవుడు అది చూసి, ఒరే పక్క రాజ్యాల వారు వచ్చి మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని పతనం చేస్తే అది ఒక విషయం, మిమ్మల్ని మీరే విభేదించుకొని మిమ్మల్ని మీరే అనగదొక్కుకొని పతనం చేసుకుంటున్నారే, ఇది నేను సహించను అని భావించి హబాకుక్కుని పిలుస్తాడు. అయ్యా హబాకుక్కు రా, ఎవరికి చెప్పాలి? నువ్వు యోధాకి ప్రవచనం చెయ్యి. యోధాకి ప్రవచనం చేయమని, నువ్వు నీ తోబుట్టువులైనటువంటి మిగతా 10 గోత్రాలైనటువంటి ఉత్తర రాజ్యాన్ని నువ్వు అనగదొరికేశావు, దేవుని హెచ్చరిక నీకు అంటూ హబాకుక్కు ద్వారా ప్రవచనాలు చేయించాడు. ఇదిగో యోధా, నువ్వు నీ తోబుట్టువులైనటువంటి సమరయ మీద దాడికి చేసి వాళ్ళని ఎదగనీయకుండా చేశావు. నీ మీదకి నేను బాబిలోనియను పంపిస్తా, ఏం చేస్తావు చూద్దాం అన్నాడు దేవుడు. నువ్వు పెద్ద బలవంతుడు అని భావించి నీ తోబుట్టువులైనటువంటి నీ సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి నీ 10 గోత్రాలు సమరయాని నువ్వు తొక్కేశావు. ఇప్పుడు నీకంటే బలవంతుడు బాబిలోనియా, వాణ్ణి నేను నీ మీదకి పంపిస్తా అన్నాడు దేవుడు. దేవుడు చెప్పాడు ఈ మాట.
ఎవరికి చెప్పాడు? హబాకుకు ద్వారా ఎవరికి చెప్పించాడు? ఎవరి యోధా ప్రజలు? దేవుని బిడ్డలు. దేవుడు వాళ్ళని నా ప్రజలు అనుకున్నాను. నేను అబ్రహాం దేవుణ్ణి, ఈసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్నాడు కదా. ఆ యాకోబు దేవుడే యాకోబు కొడుకుల మీద సంతతి మీదకి బాబిలోనియా పక్క శత్రువు అయినటువంటి వాణ్ణి పంపించాడు. హబాకుక్కు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి దేవుడా, ఇదేందయ్యా ప్రభువా, నీ బిడ్డలు కదా వీళ్ళు, వాళ్ళ మీదకు నువ్వే బాబిలోనియా శత్రువుని వాళ్ళ మీదకి యుద్ధానికి పురుగొలిపితే అంటే, లేదు లేదు హబాకుక్కు, వీళ్ళకి బుద్ధి రావాలా. అది మనం మొదటి పట్టణంలో చదువుకున్నాం. ఆ వాక్యం చదువుదాం. హబాకుక్కు గ్రంథం 1వ అధ్యాయంలో చదువుకుందాం. ప్రభు, నీవు నా వేడుకోలును ఆలించుటకును మమ్ము హింస నుండి కాపాడుటకును నేనింకను ఎన్నాళ్ళు మొరపెట్టవలెను. హబాకుక్కు చూడలేకపోయాడు. ఇదేంటి, మన దేవుడే ఈ ప్రజల్ని శత్రువుల చేతికి అప్పగించేస్తున్నాడే అని ప్రవక్త చూడలేకపోయాడు. ప్రభుకు మొరపెట్టాడు. అయ్యా ప్రభువా, నా వేడుకలు ఆలించుటకు, మమ్ము ఈ హింస నుండి కాపాడుటకు నేను ఇంకా ఎన్నాళ్ళు మొరపెట్టాలి నీకు? నీవు నేనిట్టి అన్యాయమును కాంచునట్లు చేయునేలా, నీవు ఆ దుష్కార్యములు చూచి ఎట్లు సహింతువు? నాకు కనిపించున్నది అంతయు వినాశనము, దౌర్జన్యమే. ప్రభువా, నీవేమో బాబిలోనియా రాజుని వీళ్ళ మీదకి పురుగొల్పావు. ఈ యోధా ప్రజలు వాళ్ళ ధాటికి తట్టుకోలేక పోతున్నారు. ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా వినాశనము, దౌర్జన్యమే. అంతా జగడాలు, కొట్లాటలు, యుద్ధాలు నేను చూడలేకపోతున్నా. ప్రభు నాకు ఈ క్రింది జవాబును వసగను. ప్రభు చెప్పాడంట ఆయనకి, ఏమని? నేను నీకు తెలియజేసిన వివరమును నీవు స్పష్టముగా వ్రాత పరికరములపై వ్రాయము, సులువుగా చదువుటకు వీలుగా ఉండునట్టు వ్రాయము. నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమును జరుగును, కాల పరిసమాప్తిన అది నిక్కముగా జరుగును. ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా నెరవేరునట్లు కనిపించినను నీవు దాని కొరకు వేచియుండుము, అది తప్పక జరుగును. ఇక ఆలస్యము జరగదు. ఆ సంగతి ఇది. ఏం జరుగుతుంది? సత్యవంతులు కాక స్వాతిశయులైన దృష్టులు కొనసాగరు. హబాకుక్కు, నువ్వు చూస్తున్నావు జరిగే సంఘటన, జరిగే అన్యాయం, జరిగే జగడాలు, కొట్లాటలు, యుద్ధాలు. నువ్వు నాకు మొరపెట్టుకుంటున్నావు. అయితే నేను నీకు సమాధానం ఇస్తున్నా. ఏంటంటే, కొద్ది రోజులు ఓపిక పట్టు. నేను చెప్పే ఈ మాట నువ్వు రాయి, అందరికి అర్థమయ్యేటట్టు రాసిపెట్టు. ఏం జరుగుతుందో కొద్ది రోజులు నువ్వు చూస్తావు. ఏం జరగబోతుంది? ఇదిగో, సత్యవంతులు కాక స్వాతిశయులైన దుష్టులు కొనసాగరు. అంటే యథార్థవంతులుగా ఉండేవారు తప్పితే స్వాతిశయులు అంటే తమను తాము అతిశయులుగా భావించుకొని, గొప్పవారుగా భావించుకొని ఉండే దుష్టులు బ్రతుకలేరు, కొనసాగరు. ఈ యూదా రాజ్యం ఆ విధంగా ప్రవర్తించింది. నేను ఒక రాజ్యం, నువ్వు ఒక రాజ్యం, విడిపోయాం, బాగానే ఉంది. ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం, సరే విడిపోయాం. 10 మంది అటుపక్క ఉన్నారు, 2 ఈ పక్క ఉన్నారు. విడిపోయినా కలిసి ఉండొచ్చు కదా. ఒకే దేవుని బిడ్డలం కదా మనం, ఒకే దేవుని సంతతి కదా, అబ్రహాం సంతతి కదా, ఇసాకు సంతతి కదా, యాకోబు సంతతి కదా, ఇజ్రాయేలు ప్రజలం కదా. విడిపోయాం, బాగానే ఉంది, కలిసి ఉండొచ్చు కదా. ఆధిపత్యం చెలాయించాలని చూసింది యూదా సమరయ మీద. దేవుడు దాన్ని సహించలా. ఏం చెప్తున్నాడు? వీళ్ళని యూదా ఈ గోత్రాల వారు వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకున్నారు, గొప్పవాళ్ళుగా స్వ అతిశయం అంటే నన్ను నేను గొప్పవాడుగా ఊహించుకోవడం. దేవుడు సహిస్తాడా దాన్ని? నువ్వు గొప్పవాడు కావచ్చు, నీతో పాటు అందరూ కూడా గొప్పవాళ్ళు అనుకోవాలా. నేను ఒక్కనే గొప్పవాణ్ణి, మిగతా వారందరూ కాదు అనేది దుష్టత్వం. అలాంటి దుష్టులు కొనసాగరు. హబాకుక్కు రాసిపెట్టి దీన్ని.
అయితే నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. తర్వాత వాక్యం, నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు అని హబాకుక్కు ద్వారా ప్రవచించాడు. ఎవరికి ప్రవచనం? యూదా రాజ్యానికి. యూదా రాజ్యం, ఉత్తర రాజ్యాన్ని పతనం చేసేసి వీళ్ళే గొప్పవాళ్ళుగా చలామణి అవ్వాలనుకున్నటువంటి యూదా రాజ్యానికి యెహోవా హెచ్చరిక. ఏం చేశాడు ఆయన అంటే, సత్యవంతులు కాకుండా స్వాతిశయులు అంటే వారిని వారు గొప్పగా అనుకోవడం. నువ్వు గొప్పవాడు అని నేను చెప్పాలా, అది గొప్పతనం. నీకు నువ్వే నేను గొప్పవాడిని అనుకుంటే ఏమంటారు దాన్ని? నేను గొప్పవాడిని మీరు చెప్పాలా. నాకు నేనే గొప్పవాడిని అనుకుంటే గర్వం అయిపోతుంది. మనం మంచివాళ్ళవని ఎదుటివాడు చెప్పాలా, ఫలానా వ్యక్తి మంచివాడని. నేను మంచోడిని అనుకుంటే అది మూర్ఖత్వం, గర్వం అయిపోతుంది. దేవుడు దాన్ని, దేవుడని కాదు ఎవరో దాన్ని ఆమోదించరు. ఈ యూదా రాజ్యము ఆ విధంగా తయారైపోయింది. మేము దేవుని బిడ్డలం, దేవుని రాజ్యానికి వారసులం అనుకునేంత స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. సొంత తోబుట్టువుల్ని కూడా అనగదొరికేశారు. దేవుడు అది సహించలేక హబాకుక్కుని పంపించాడు. యూదాకి ప్రవచనం చెప్పించాడు, ఇదిగో పతనమైపోతావు, సత్యవంతులు కాకుండా స్వాతిశయులైన దుష్టులు కొనసాగరు, నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. అయితే వీళ్ళు మాట విన్నారా అంటే వినలా. యూదా రాజ్యం మాట వినలా. ప్రవక్త చెప్పినంతసేపే, తర్వాత వాళ్ళే మాట వినలేదు. ఇది ఎలా అయిందంటే చివరికి ఈ వైరం ఏదైతే యూదాకి, సమరియాకి, దక్షిణ రాజ్యానికి, ఉత్తర రాజ్యానికి ఉన్న ఈ వైరం యేసు ప్రభు కాలం దాకా వచ్చింది. ఈ రోజుకి ఉంది. పాలస్తీనా, ఇజ్రాయేలు ఈ రోజుకి ఉంది వైరం. ఆ వైరం అప్పటి వైరం ఇప్పుడు దాకా ఉంది. యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు ఏ గోత్రంలో పుట్టాడు? యోధా గోత్రంలో జన్మించాడు ఆయన కూడా. అయితే ఆయన యోధా గోత్రయుడైనప్పటికీ యోధా ప్రజల్ని ఖండించి పడేశాడు. యోధా గోత్రయుడైనప్పటికీ యోధులని ప్రభు ఖండించాడు. అనేక సందర్భాల్లో వారిని ఖండించాడు. దేవుని రాజ్యానికి మీరు వారసులు కాదు అన్నాడు యేసు ప్రభు. మంచి సమరయుడు అన్నాడు. మంచి యూదుడు అనలా, తన జాతే మళ్ళా అనలా, మంచి సమరయుడు అన్నాడు. వీళ్ళ దృష్టిలో ఏమో సమరయులు, ఈ 10 గోత్రాల వాళ్ళు అన్యులు. యేసు ప్రభు దృష్టిలో మంచి సమరయులు అన్నాడు. యూదాలను ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధి అన్నాడు. చివరికి వాళ్ళ చేతిలోనే చచ్చిపోయాడు యేసు ప్రభు. చంపేశారు యూదులే. యూదా రాజ్యమే యేసు ప్రభుని చంపేశారు. దేవుని హెచ్చరిక. సో దీనివల్ల మనం ఏం గ్రహించుకోవాలి సోదరి సోదరులారా? ఏం గ్రహించుకోవాలి ఈ వాక్యం ద్వారా? ప్రభు చెప్తున్నాడు, మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు, విశ్వాసులు, అవిశ్వాసులు, భక్తులు, భక్తి గలవారు, భక్తిహీనులు, ఈ రకంగా 2 వర్గాలు అయిపోతున్నాం. యేసు ప్రభు అన్నాడు కదా ఈనాటి సువిశేషంలో, ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నీ మీద మా విశ్వాసం ఎక్కువగా ఉండాలంటే ఏం చేయాలి? మేము పెంపొందించు మా విశ్వాసాన్ని అన్నారు.
ప్రభు అన్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు పోండి అన్నాడు. ఇంత విశ్వాసం ఏమి అవసరం లేదు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా మనం మిగిలిపోవాలా. మనం విశ్వాసులుగా బ్రతకాలి, విశ్వాసులుగా చనిపోవాలా. యేసు ప్రభు యోధా జాతిలో పుట్టాడు, యోధా గోత్రీయుడు. ఆయనకి చాలా ప్రజాదరణ లభించింది. ఎందుకంటే యోధా జాతి అన్నది ఆ రోజుల్లో ఉన్నత జాతి, హైయెస్ట్ జాతి. మిగతా వారందరినీ వాళ్ళు తమ కాళ్ళ కింద మనుషులుగా చూసేవాళ్ళు యూదులు. అలాంటి జాతిలో పుట్టాడు ప్రభు. కానీ పేదవాడుగానే పేదరికంలోనే జన్మించాడు. అంత ఉన్నత జాతిలో పుట్టినా అతని తీరు, అతని విధానమంతా కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే ఉండింది, యూదులకి. అనేక మంది ఈ యేసు ప్రభు చేసిన మంచి కార్యాలు, అద్భుతాలని, స్వస్థతలని వీటన్నిటిని చూసి అనేక మంది ఆయన వెంట నడిచారు. బైబిల్లో చూస్తాం కదా, తండోపతండాలుగా పోయారు. అయితే ఒక 4-5 సందర్భాల్లో యేసు ప్రభువుల వారి తీరు కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక 4-5 సందర్భాలు యేసు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వస్తాడు, ఒక సైన్యాధిపతి. వచ్చాయా, నా దగ్గర పనిచేసే పనుడికి ఆరోగ్యం బాగలేదు, కొద్దిగా నువ్వు ఒక్క మాట చెప్పు, ఆడ మంచి వాడికి స్వస్థత కలుగుతుంది అంటాడు. యేసు ప్రభు అంటాడు, లేదు లేదు, నేను నీ ఇంటికి వస్తాను పద అంటాడు. ఈ సైన్యాధిపతి, వద్దులే, నా ఇంటికి, నువ్వు నా ఇంటికి వచ్చే అంతటి స్థితి నాది కాదు, నువ్వు గొప్పోడివి, నీ వెనక 1000 మంది ప్రజలు ఉన్నారు, నేనెంత ఆఫ్టర్ ఆల్ సైన్యాధిపతిని, నువ్వు నా ఇంటికి వచ్చే అంతటి యోగ్యత నాకు లేదు, అంతటి స్థితి నాకు లేదు, నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, నా పనివాడు నయమైపోతుంది అంటాడు. యేసు ప్రభు ఆ వ్యక్తితో అంటాడు, ఏమని? ఇజ్రాయేలీల్లో కూడా ఇలాంటి విశ్వాసం నేను చూడలేదంటాడు. సరే, నువ్వు కోరుకున్నది నీకు జరుగుతుంది, వెళ్ళు అంటాడు. అంటే ఇతను సైన్యాధిపతి, ఇతను పెద్ద హోదాలో ఉండే వ్యక్తి. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఎలా అనుకున్నాడు తనను తాని? అంటే యేసు ప్రభు ముందు ఇతను తక్కువ వాడుగా చూసుకున్నాడు తనను తాను. గొప్పడుగా చూడలా, నేను సైన్యాధిపతిని కదా, నువ్వు రా నా ఇంటికి అన్నట్టుగా ప్రవర్తించలా. ప్రభు అతను, నీ విశ్వాసం చాలా గొప్పది, నీకు మంచి జరుగుతుంది, వెళ్ళు అన్నాడు. ఇంకెవరితో ప్రభు ఈ మాట అనలా. జక్కయ్యని ఇంటికి పిలిచాడు, జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, జక్కయ్యతో ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు తప్పితే నీ విశ్వాసం గొప్పదని చెప్పలా. జక్కయ్యతో, ఇతనితో అన్నాడు. ఇంకొక సందర్భంలో 10 మంది కుష్టు రోగులు ప్రభువుకి ఎదురవుతారు. ప్రభువా, మమ్మ కనికరింపయ్యా, మాకు ఆరోగ్యం ఇవ్వయ్యా అని చెప్పి పాదాల మీద పడతారు. యేసు ప్రభు వాళ్ళని, సరే పైకి లేచి మీరు అందరూ వెళ్ళి మీ ఊరి పూజారికి కనబడండి అని చెప్తాడు. అందరూ 10 మంది లేచి గబగబా పూజారి దగ్గరకు బయలుదేరతారు. సగం దూరం పోగానే అందరికీ బాగైపోతుంది, కుష్ఠరోగం పోతుంది. ఈ 10 మందిలో ఒకడు అది చూసుకొని వెనక్కి తిరుక్కొని ప్రభు దగ్గరకు వస్తాడు. 9 మంది ఏమైపోయారో మనకు తెలియదు, పూజారిని కలిశారో కలవలేదో మనకు తెలియదు. వీడు మాత్రం ఆరోగ్యం కలిగిందని తెలిసి ఈ వెనక్కి తిరిగి వచ్చి ప్రభు దగ్గరకు వచ్చుకొస్తాడు.
ఏమయ్యా తిరిగి వచ్చావు? ప్రభువా, నాకు స్వస్థత కలిగింది, వందనం నీకు. మరి మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి పోయారు తెలియదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను వీళ్ళంట. ఇది విశ్వాసం. మూడో సందర్భం, ఒక రక్తస్రావముతో బాధపడే స్త్రీ 12 ఏండ్లుగా ఆ బ్లీడింగ్ ఆగదు ఆమెకి. ఎందరో డాక్టర్లని కలుస్తుంది, వైద్యుల్ని సంప్రదిస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, కానీ వ్యాధి నయం కాల. చివరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. ఒకరోజు ప్రభు పోతుంటాడు, ఆయన వెనక జనం గుంపులు గుంపులుగా పోతుంటారు. ఈమె ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయనతో ఆగి మాట్లాడి బాధను చెప్పుకునే అంత పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభు అంత జనసమూహంలో ఉన్నాడు. ప్రభు ఈమెనుకుంది, సరే కనీసం నేను వెళ్ళి ఆయన వస్త్రాన్ని తాకి వచ్చేస్తాం అనుకుంది. ఆయన్ని కలిసి మాట్లాడలేకపోయినా వస్త్రమన్నా తాకి వచ్చేస్తాను అనుకొని వెనకనే వెళ్ళి ఆ గుంపులో ఇరుక్కొని నెట్టుకొని తోసుకొని పోయి ఆయన వస్త్రాన్ని తాగి వచ్చేస్తుంది. ఆ వస్త్రాన్ని తాగగానే ఆమెకు ఆరోగ్యం కలుగుతుంది. యేసు ప్రభు ఆగిపోతాడు. అప్పుడు ఆగి తన శిష్యులను అడుగుతాడు, నన్ను ఎవరో తాకారు, నన్ను నా నుంచి శక్తి బయటికి పోయింది అంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఏమయ్యా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ నీ చుట్టూ, నెట్టుకుంటూ తోసుకుంటూ పోతున్నారు కదా, మరి నన్నెవరో తాకారు అంటే ఎట్లా చెప్పేది? ఇంతమంది నీ మీద నెట్టుకుంటూ నీ మీద పడుతూ నీతో మాట్లాడాలని, నీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని, నీ చేత ప్రార్థన చేయించుకోవాలని ఇంతమంది నీ చుట్టూ ఉంటే నన్నెవరో తాకారు అంటే ఎలా కనుక్కునేది? ప్రభువు లేదు 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 నన్నెవరో తాకారు అని ఆగిపోయి ఇంకా వెతకడం ప్రారంభించాడు ప్రభు. ఏది? అంతమందిలో తీసుకుంటారులా, ఉండు, కాయలు తిని బతకర్లే, ఉండు, వాక్యం విను, వాక్యం విను, వాక్యం విని. అంతమందిలో యేసు ప్రభు ఈ స్త్రీని వెతకడం ప్రారంభించాడు. వాళ్ళంతమంది ఆయనతో మాట్లాడాలని, ఆయనతో ఫోటో దిగాలని రకరకాల ప్రయత్నాల్లో ఉంటే వాళ్ళందరినీ అట్ట ఇదిలించి ఈ స్త్రీని వెతుకుతున్నాడు ప్రభు. ఆగి అక్కడ చూస్తాడు, ఇక్కడ చూస్తాడు, కనబట్లా. శిష్యులు వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈయనేంటినా ఇంతమందిని పక్కకి నెట్టి ఎవరో తాకారంట వెతుకుతున్నాడా అనుకున్నారు. ఒక మూలలో ఈమె ఉంటుంది, ఈ స్త్రీ. అప్పుడు వెళ్ళి గబగబా ప్రభు పాదాల మీద పడుతుంది. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అంటాడు ఆమెతో. ఆమెతోనే అంటాడు. ఇంకా అక్కడ 100 మంది ఉన్నారు, ఎవరితో అనలా ప్రభు ఆ మాట. ఇలా ప్రభువు చాలా అద్భుతాలు చేశాడు. గుడ్డోళ్ళకి చూపించాడు, కుంటోళ్ళకి నడకిచ్చాడు, చచ్చిన వాళ్ళని లేపాడు. ఎవరితో అనలా ఈ మాట. ఒక 4-5గురితో అన్నాడు. ఆ శతాధిపతితో, ఈ రక్తస్రావంతో బాధపడే స్త్రీతో, ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒకటితో, ఇంకొక స్త్రీ ఉంది, కననీయ స్త్రీ, అనిరాలు, ఎక్కడో తూరు సీదోను ఆ ప్రాంతాల్లో ఉండే ఆమె. ఈ 12 గోత్రాల్లో ఉండిన స్త్రీ కాదు. అక్కడికి వెళ్తాడు ప్రభు ఒక పని మీద. అక్కడ ఆమె కూతురికి దయ్యం పట్టుంటే ప్రభుకి ఆ విషయం చెప్పుకొని సహాయం చేయమని అడగడానికి ఆమె వస్తుంది. ప్రభు ఆమెను కుక్క అంటాడు. ప్రభు, నువ్వు కుక్కవి, నీకెందుకు సహాయం చేయాలంటాడు. ఇప్పుడు ఆమె అంటుంది, ప్రభువా, నేను కుక్కనే, నువ్వు నాకు అన్నం పెట్టొద్దు, నువ్వు తినేటప్పుడు మెతుకులు పడతాయి కదా, వాటినన్నా నాకు ఇవ్వంటుంది. అప్పుడు ఆమె, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, వీళ్ళతోనే అన్నాడు.
దీన్ని బట్టి మనం ఏం గ్రహించుకోవాలా అంటే, సోదరులు, 2 వర్గాలు. ఒకరు విశ్వాసులు, అవిశ్వాసులు. యేసు ప్రభు వెంట వేల మంది నడిచారు. అందరూ విశ్వాసులు అయిపోతారా? అవరు. అంత వేల మందిలో యేసు ప్రభు ఈ స్త్రీతో అన్నాడు, నీ విశ్వాసం గొప్పదన్నాడు. మిగతా వాళ్ళతో ఎవరితో అనలా. సహాయం చేశాడు, అడిగిన వాళ్ళందరికీ సహాయం చేశాడు. నీ విశ్వాసం గొప్పదిరా అనలా. ఎవడి విశ్వాసమైతే ఆవగింజంత ఉందో వాళ్ళనే ప్రభు గుర్తించాడు. అందరినీ ప్రభు నీ విశ్వాసం గొప్పదనలా. ఎవరి విశ్వాసమైతే నమ్మకం, భగవంతుని మీద నమ్మకం యథార్థమైందని ఆయన చూశాడో వాళ్ళనే అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, శతాధిపతి నీ విశ్వాసం గొప్పది, కననీయ స్త్రీ నీ విశ్వాసం గొప్పది అని. మిగతా వాళ్ళతో అనలేదు. సహాయం చేశాడు, అందరికీ సహాయం చేశాడు. ఈరోజు నువ్వు నేను ఆలోచించాలా. మనం అందరం గుడికి వస్తాం, బాగానే ఉంది. మనలోని విశ్వాసాన్ని ప్రభు గుర్తిస్తాడు. ఆయనకు తెలుసు ఇక్కడ ఎవరు విశ్వాసులో ఎవరు దొంగ విశ్వాసులో ప్రభువుకు తెలుసు ఆయనకి. భక్తిమంతులు నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం, ఈరోజు దేవుని ఆవగింజంత విశ్వాసం, యథార్థమైన విశ్వాసం మనకుంటే మనం ఆయన వెంట నడిచేది కాదు, ఆయన మన కోసం చూస్తాడు. విశ్వాసి కోసం వెతుకుతాడు యేసు దేవుడు. భగవంతుడు భక్తుడికి దాసోహం. భక్తుడు భగవంతునికి దాసోహం కాదు. ఇక్కడ భగవంతుడు తన భక్తుడికి దాసోహం అయిపోతాడు. అందరికి కావడం వల్ల భక్తులకే. పండగ టైంలో 100 మంది పోతాం కదా దేవాలయాలకి, వాళ్ళందరూ భక్తులు అయిపోతారా ఏంటి? భగవంతుని నమ్మిన వాడే భక్తుడు. దేవాలయాలకి గుళ్ళకి వెళ్ళేవారు కాదు, అందరూ కాదు. భగవంతుని నమ్మినటువంటి వారు నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. కాబట్టి సోదరులారా, ఈ రోజున దేవుని మాట మనందరకు ఇది. మనం ఏదో కోరుకున్నవన్నీ మనం ప్రార్థన చేస్తే జరుగుతుందని చెప్పి నేను విశ్వాసిని కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటే పొరపాటు. బిచ్చిమెత్తిన వాడికి మనం చందా ఏమో, నీ కాడకు వచ్చి ఎవరైనా చేయి చేస్తే ఏవో నువ్వు బిచ్చాం దేకి అంటే రూపాయి బిల్లు వేసేస్తాం కదా మనం. అలాగే మనకు దేవా నాకు ప్రభువా తండ్రి దేవా అంటే భగవంతుడు ఇస్తాడు. అంత మాత్రాన నేను విశ్వాసనని కాదు, అది కాదు విశ్వాసానికి మన విధానం, భగవంతుని మీద మనకుండే నమ్మకం, భక్తి. ఈ భక్తి మన విధానాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. మన తీరుతెన్నుల్లో ఈ భక్తి కనిపిస్తూ ఉంటుంది. ఆ భక్తి ఒక వ్యక్తిని రక్షించును.